నమస్తే. కేవి యుఎస్ఏ 2,20,000 కోట్లు పెట్టి ఒక డిఫెన్స్ సిస్టమ్ తీసుకురాబోతుందా? వివరాల కోసం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్ వరల్డ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్. గత 35 సంవత్సరాల నుంచి నిత్యం ప్రతిరోజు వందల సంఖ్యలో మిసైల్స్ని ఇజ్రాయెల్కి టార్గెట్ చేయకుండా ఇజ్రాయెల్ని కాపాడుతూ వస్తుంది. అంతకు మించి ఈ గోల్డెన్ డోమ్ సిస్టమ్ ఉండబోతుందా? ట్రంప్ మాటల్లో ఏముంది మీరే వినండి. In the campaign, I promised the American people that I would build a cutting-edge missile defense shield to protect our homeland from the threat of foreign missile attack. And that's what we're doing. Today, I'm pleased to announce that we have officially selected an architecture for this state-of-the-art system that will deploy next-generation technologies across the land, sea, and space, including space-based sensors and interceptors. And Canada has called us and they want to be a part of it. సో ట్రంప్ చెప్పిన విధంగా నిజంగా ఈ గోల్డెన్ డోమ్ అంత శక్తివంతమైనదా, లేకుంటే ఇన్ని లక్షల కోట్లు యుఎస్ ప్రభుత్వం ఎందుకు వెచ్చిస్తుంది? ఏ దేశంకైనా ఫస్ట్ ఒక యుద్ధం గెలవాలంటే వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతోనే ట్రంప్ ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ తెరపైకి తీసుకొచ్చారా, లేదా ఎప్పటికైనా ఫ్యూచర్లో వివిధ దేశాల నుంచి వచ్చే థ్రెట్ వల్ల ముందు చూపుతో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు? అలా అనుకుంటే ఫస్ట్ రష్యా, చైనా ఎప్పటి నుంచో యుఎస్కి థ్రెట్గా వస్తా ఉన్నారు యుఎస్ వాళ్ళు. వీళ్ళిద్దరి దగ్గర ఇప్పటికే కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. వాటి రేంజ్ ఎంతో తెలుసా? సుమారు 25,000 కిలోమీటర్లు. సో ఆల్మోస్ట్ రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ లాంచ్ చేస్తే యుఎస్లో ఉన్న ఏ భూభాగంలో అయినా అవి టార్గెట్ చేయగలవు, ఒక భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించగలవు. దానికోసమే ఈ గోల్డెన్ డోమ్ తెరపైకి తీసుకొస్తున్నారు. రెండోది, లేదా ప్రపంచంలో ఆధిపత్య పోరు కోసం యుఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారు. దానికోసం ఏదేమైనా సరే ఈ గోల్డెన్ డోమ్ చాలా ప్రతిష్టాత్మకరమైన ప్రాజెక్ట్ లాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్స్. అంతేకాదు, కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అయినా సరే, లేదా క్రూజ్ మిసైల్స్ విత్ స్క్రామ్ జెట్ ఇంజిన్స్, అలాగే 6th జనరేషన్ ఫైటర్ జెట్స్, లేదా B-2 బాంబర్స్, మీరు ఏదైనా మెన్షన్ చేయండి. ఇప్పుడున్న మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ దగ్గర ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఏదైనా సరే ఈ గోల్డెన్ డోమ్ డౌన్ చేయగల శక్తి దీనికి ఉంది. సో వన్స్ ఇది 2028 కల్లా యుఎస్ మిలిటరీలో చేరనుంది. ఒక్కసారి ఇది వస్తే యుఎస్ వాడు ప్రతి దేశం యుఎస్ కింద దాసోహం చేయాల్సి వస్తుంది. అంతేకాదు, దీనివల్ల వాడి ఆధిపత్య పోరు పెరిగి ఎక్కడైనా సరే వాడు యుద్ధం చేయొచ్చు అన్నమాట. ఇలాంటి సిస్టమ్ భారతదేశం కూడా వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. జై హింద్.